హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం ఆర్ఆర్సీ గ్రూప్ డి యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఫిజిక్స్లోని లీనియర్ మొమెంటం యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఆల్రెడీ మీకు ప్రీవియస్గా ఫోర్స్ అండ్ అదేవిధంగా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అండ్ అదేవిధంగా మెజర్ ఉన్నటువంటి వర్క్, పవర్, ఎనర్జీ వాటన్నిటి యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా అందించడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి జనరల్ సైన్స్ ప్లేలిస్ట్ నుంచి ఆ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మనకు గ్రూప్ డి ఎగ్జామ్స్ కూడా త్వరలోనే స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి మీ అందరికి కూడా మోడల్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన యొక్క ఫౌండేషన్ కోర్స్ ద్వారా మీకు థియరీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా మోడల్ క్వశ్చన్స్ మొత్తం కూడా కవర్ అవుతున్నాయి. అండ్ అదేవిధంగా ప్రజెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు యూట్యూబ్ ద్వారా అందుబాటులో వస్తున్నాయి కదా. అండ్ అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్గా అంటే జనరల్ సైన్స్లోని ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ అదేవిధంగా కంప్యూటర్స్ అండ్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్లో కన్నా తీసుకుంటే ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ యొక్క టోటల్ డేటా అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన యొక్క యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. యాప్లోని రైల్వే అప్డేట్స్ నుంచి మీరు ఆ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మన యొక్క మెయిన్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో వీడియో అయిపోగానే వెంటనే యాప్ని ఇన్స్టాల్ చేయండి. యాప్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన వాళ్ళు ఉంటే మాత్రం రైల్వే అప్డేట్స్ అనేటటువంటి ట్యాబ్లోకి వెళ్ళిపోయి ఆ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క టాపిక్లో మనకు జస్ట్ 2 పాయింట్స్ మాత్రమే ఉంటాయి. నెంబర్ 1 వచ్చేసి మొమెంటం యొక్క డెఫినేషన్, నెంబర్ 2 వచ్చేసి దాని యొక్క ఈక్వేషన్. అంతే, ఈ 2 పాయింట్స్ వస్తే సరిపోతుంది. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ? ఓకేనా ఫ్రెండ్స్, వాట్ ఈజ్ మొమెంటం? సో ఫస్ట్ మొమెంటం అంటే ఏంటి ఫ్రెండ్స్? మొమెంటం ఈక్వల్స్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. ఓకేనా, ఫోర్స్ ఈక్వల్స్ టు ఎమ్ ఇంటూ ఏ కదా, సేమ్ అట్లే ఎమ్ ఇంటూ వి ఈక్వల్స్ టు మొమెంటం. సో ఈ రోజు మొత్తం కూడా మనం మొమెంటం గురించి డిస్కస్ చేయబోతున్నాం. ద్రవ్యరాశి మరియు వేగాల యొక్క ఉత్పత్తి లేదా దానికి సంబంధించినటువంటి మల్టిప్లికేషన్ని ఏమంటారు ఫ్రెండ్స్? మొమెంటం అని అనడం జరుగుతుంది. ద మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ 85 kg అండ్ ద వెలాసిటీ ఈజ్ 60 మీటర్ పర్ సెకండ్. ఫైండ్ ద మొమెంటం ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఓకేనా, మనకి ఇక్కడ ఏమి ఇచ్చేసిండు ఫ్రెండ్స్? మనకు మాస్ ఇచ్చేసిండు. మాస్ ఎంత ఇచ్చేసిండు? 85 kg. అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఇంకేమి ఇచ్చింది ఫ్రెండ్స్? వెలాసిటీ 60 మీటర్ పర్ సెకండ్. సో మనకు కావాల్సింది ఏంది? మొమెంటం. సో మొమెంటం ఈక్వల్స్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. సో 85 ఇంటూ 60. సో 85 ఇంటూ 60. సో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 5100. కానీ మనకు మొమెంటం యొక్క యూనిట్స్ కూడా కావాలి కదా. సో వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ మొమెంటం? కేజీ మీటర్ పర్ సెకండ్. ఓకేనా, మొమెంటం యొక్క యూనిట్స్ వచ్చేసి కేజీ మీటర్ పర్ సెకండ్. సో కేజీ మీన్స్ మాస్. సో మాస్ యొక్క యూనిట్ కేజీ, వెలాసిటీ యొక్క యూనిట్ వచ్చేసి మీటర్ పర్ సెకండ్. ఓకేనా, కేజీ మీటర్ పర్ సెకండ్ మీన్స్ మాస్ ఇంటూ వెలాసిటీ కదా. సో యూనిట్స్ కూడా మనకు మల్టిప్లికేషన్ అవుతాయి. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో గ్రూప్ డి యొక్క మాక్ టెస్ట్ల యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంచడం జరిగింది. 4G ఎడ్యుకేషన్ ఛానల్ వాళ్ళు గ్రూప్ డి యొక్క మాక్ టెస్ట్లను అందిస్తున్నారు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి. సో మనకు అక్కడ దాదాపుగా 40 మాక్ టెస్ట్లను అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ కోడ్ అయినటువంటి MECH అనేటటువంటి కోడ్ని కనుక మీరు ఎంటర్ చేసినట్లయితే మినిమం 25 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది. అండ్ అదేవిధంగా దాదాపుగా 40 మాక్ టెస్ట్లు ఉన్నాయి కాబట్టి డైలీ మీరు ఒక మాక్ టెస్ట్ని కనుక రాసినట్లయితే మీరు ఏ టాపిక్లో వీక్గా ఉన్నారు, ఏ సబ్జెక్ట్లోని ఏ కాన్సెప్ట్ పైన మీకు వీక్గా ఉన్నారో ఇప్పుడు మనకున్నటువంటి టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఆ యొక్క వీక్నెస్ని ఓవర్కమ్ చేసుకోవడానికి. ఓకే నా ఫ్రెండ్స్, మీరు ఆ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసేసుకొని మోడల్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీరు గ్యాదర్ చేసుకోండి. యాప్ నుంచి మీకు స్టడీ మెటీరియల్స్, ఫ్రీ స్టడీ మెటీరియల్స్ అందుబాటులో వస్తాయి. ఫ్రీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఫ్రీ మోడల్ పేపర్స్ అండ్ అదేవిధంగా ప్లెంటీ ఆఫ్ ద డేటా మీకు అక్కడి నుంచి ఫ్రీగా యాక్సెస్లోకి వస్తుంది. సో లేట్ చేయకుండా యాప్ని ఇన్స్టాల్ చేయండి. వాట్ విల్ బి ద మొమెంటం ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ m/2 అండ్ హూజ్ వెలాసిటీ ఈజ్ 2v. ఓకేనా ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమన్నాడు? మొమెంటం. సో మొమెంటం ఏమవుతుంది? సో మొమెంటం మాస్ ఇంటూ వెలాసిటీ అవుతుంది. అయితే మాస్ బదులు m/2, వెలాసిటీ అయితే 2v అయితే మనకు మొమెంటం ఏమవుతుంది? సో ఇది క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది? మళ్ళీ mv వస్తుంది. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? mv ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ m/2 ఉంది, అక్కడ 2v ఉంది. 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, మొమెంటం ఈక్వల్స్ టు ఏంటిది? సో ఇది ఈక్వేషన్. మాస్ ఇంటూ వెలాసిటీ, ఆ మాస్ ఇంటూ డెన్సిటీ, ఆ మాస్ బై వాల్యూమా, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో ఏంటి ఫ్రెండ్స్? మాస్ ఇంటూ వెలాసిటీ కదా. మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. ఏంటి ఫ్రెండ్స్? సేమ్ క్వశ్చన్ కదా ఫ్రెండ్స్, ఏమన్నా చేంజ్ ఉందా? జస్ట్ అక్కడ మల్టిప్లికేషన్ అన్నాడు, ఇక్కడేం ప్రొడక్ట్ అన్నాడు. సో మొమెంటం ఈజ్ అవర్ ఆన్సర్. ద ఆబ్జెక్ట్ విత్ ఏ మాస్ ఆఫ్ 80 kg ఈజ్ మూవింగ్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 60 మీటర్ పర్ సెకండ్. వాట్ విల్ బి ద మొమెంటం జనరేటెడ్ ఇన్ ద ఆబ్జెక్ట్? సో మనకి ఇక్కడ ఏం అడిగింది ఫ్రెండ్స్? ఫైనల్గా మొమెంటంని కనుక్కోమంటాడు. సో మొమెంటం ఈక్వల్స్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. సో మాస్ ఎంత? 80 kg.
ఇంటూ వెలాసిటీ 60 kg, 8 6 48 డబల్ జీరోస్, అండ్ అదేవిధంగా కేజీ మీటర్ పర్ సెకండ్. సో 4800. ఇక్కడ యూనిట్స్లో డౌట్గా ఇచ్చేసిండు మనకు. ఇది మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇది. సో ఇది కాదు, మీటర్ సెకండ్ ఇది కూడా కాదు. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? బి ఈజ్ అవర్ ఆన్సర్. కేజీ మీటర్ పర్ సెకండ్. కేజీ మీటర్ పర్ సెకండ్ ఈజ్ అవర్ ఆన్సర్. An object of mass 50 kg is moving at a fixed velocity of 6 meter per second. దాని యొక్క మొమెంటమ్ని కనుక్కోమంటుండు. సో ఏంటి ఫ్రెండ్స్, డైరెక్ట్ మల్టిప్లికేషనే కదా. 56 300 యూనిట్ ఏంటి ఫ్రెండ్స్? కేజీ మీటర్ పర్ సెకండ్. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇలాంటి వాటి క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు ఇఫ్ యూ నో ద మెథడ్. ద మొమెంటమ్ ఆఫ్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్ సమ్ ఫ్యాక్టర్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ మోర్ అప్రాప్రియేట్? ఓకేనా ఫ్రెండ్స్, ఈ కింది వాటిలో ఏది మొమెంటమ్ పైన ఆధారపడి ఉంటుంది? సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూడగానే ఇంత పెద్దగా ఉంది, ఇంత థియరీ ఉంది. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఇట్ టేక్స్ మచ్ టైం. కానీ మనకు గనక మొమెంటమ్ ఈ క్వశ్చన్ మాస్ ఇంటూ వెలాసిటీ తెలిస్తే వితిన్ సెకండ్లో ఆన్సర్ అయిపోతుంది. సో ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ద మొమెంటమ్ ఆఫ్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్ మాస్. ఓన్లీ మాస్ పైన ఆధారపడి ఉంటుందా? కాదు, మాస్ ఇంటూ వెలాసిటీ. ఓకేనా, మాస్ అండ్ వెలాసిటీ రెండింటిపైన ఆధారపడి ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది కూడా చూద్దాం. వాల్యూమ్ అండ్ వెలాసిటీ లేదు కదా, ఓన్లీ వెలాసిటీ కాదు కదా. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇన్ ఏ సిస్టమ్ వెన్ దేర్ ఈజ్ ఏ కొలిజన్ బిట్వీన్ టూ ఇన్ఎలాస్టిక్ బాడీస్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్. ఓకేనా, రెండు ఇన్ఎలాస్టిక్ బాడీస్ అంటే రెండు స్ట్రాంగ్గా ఉన్నటువంటి బాడీస్ మధ్య కన్నా కొలిజన్ అయినట్లయితే, అంటే ఆ రెండు కూడా ఢీ కొన్నట్లయితే దాంట్లో ఏం జరుగుతుంది? సో ఏ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, లేకపోతే ఏ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది? సో ఏంటి ఫ్రెండ్స్, దాంట్లో ఏమవుతుంది? కైనెటిక్ ఎనర్జీ. ఆ యొక్క రెండింటి యొక్క కైనెటిక్ ఎనర్జీ కొద్దిగా ఉంటుంది కాబట్టి అవి రెండు కూడా చేంజ్ అయిపోతాయి. కానీ దాని యొక్క మూమెంటం ఏదైతే ఉంటుందో ఆ యొక్క మూమెంటం మాత్రం మనకు అదే విధంగా స్టేబుల్గా ఉంటుంది. ఓకేనా, మొమెంటం అనేది మాత్రం అదే విధంగా ఉంటుంది. కాకపోతే కైనెటిక్ ఎనర్జీ అనేది చేంజ్ అవుతుంది, ఒకదాని బదులు ఇంకో దానికి వెళ్తుంది. ఒకటేం 15 మీటర్ పర్ సెకండ్, ఒకటేం 10 మీటర్ పర్ సెకండ్ వేగంతో ఉంది. సో ఇది వచ్చేసి దీన్ని ఢీకొంటుంది కదా ఖచ్చితంగా. ఈ ఒక 15 వచ్చేసి 10 దాన్ని ఢీకొన్నప్పుడు ఈ రెండింటి యొక్క కైనెటిక్ ఎనర్జీస్ అన్ని ఇంటర్చేంజ్ అయిపోవడం కానీ, లేకపోతే కొంత లాస్ అయిపోవడం కానీ జరుగుతుంది. కానీ వీటి యొక్క మొమెంటం అనేది చేంజ్ అవుతుంది కదా. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇదొకటి మాత్రం మనకు నియర్ బై ఉంటుంది మిగిలిన మూడింటితో కంపారిజన్ చేసుకుంటే. ఓకేనా, ఇఫ్ ద వెలాసిటీ ఈజ్ డబుల్డ్ దెన్. సో ఇక్కడ 2 3 4 2. ఓకేనా, వెలాసిటీ కనుక డబల్ అయినట్లయితే మొమెంటమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా ఫ్రెండ్స్, వెలాసిటీ కనుక డబల్ అయినట్లయితే. సో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, ద మొమెంటమ్ ఇంక్రీజెస్ 3 times అండ్ ద కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజెస్ 4 times. మొమెంటమ్ 4 times అయితే కైనెటిక్ ఎనర్జీ 3 times అవుతుందంట. మొమెంటమ్ 2 times, కైనెటిక్ ఎనర్జీ ఎన్ని టైమ్స్ ఫ్రెండ్స్? 4 times. మొమెంటమ్ 4 times, కైనెటిక్ ఎనర్జీ 2 times. సో ఫస్ట్ మనం మొమెంటమ్ చూద్దాం. సో మొమెంటమ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ వెలాసిటీ, m ఇంటూ 2v, 2 ఇంటూ mv. సో మొమెంటం ఏమైంది? 2 times ఇంక్రీజ్ అయింది. ఓకేనా, అండ్ అదేవిధంగా కైనెటిక్ ఎనర్జీ అన్నాడు హాఫ్ mv² కదా కైనెటిక్ ఎనర్జీ. సో హాఫ్ ఇంటూ m ఇంటూ 2v². సో ఇది మొత్తాన్ని కూడా బ్రాకెట్ లోపల ఉంటుంది కాబట్టి 4 ఇంటూ హాఫ్ ఇంటూ m ఇంటూ v². సో కైనెటిక్ ఎనర్జీ ఏమైంది ఫ్రెండ్స్? 4 times అయింది. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? సి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ క్యాలిక్యులేట్ ద మొమెంటమ్? ఈ కింద వాటిలో ఏ ఈక్వేషన్ అనేది మొమెంటమ్ని క్యాలిక్యులేషన్ చేస్తుంది? సో దాని యొక్క ఈక్వేషన్ అడిగేసిండు. ఏంటి ఫ్రెండ్స్ దాని యొక్క ఈక్వేషన్ ఏంటిది? మొమెంటమ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ వాల్యూమా, వెలాసిటీయా, యాక్సిలరేషనా, లేదా మాస్ బై వాల్యూమా? ఏంటి ఫ్రెండ్స్? మాస్ ఇంటూ వెలాసిటీ. వాట్ విల్ బి ద మొమెంటమ్ ఆఫ్ ఏ బాడీ? మాస్ ఇచ్చేసిండు, ఎట్ ద సేమ్ టైం స్పీడ్ ఇచ్చేసిండు 20 మీటర్ పర్ సెకండ్ అని. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? 52 100, 0కి 0, దట్ మీన్స్ 1000 kg మీటర్ పర్ సెకండ్. సో మీరు కనుక క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా ఉండి అండ్ ఎట్ ది సేమ్ టైం మెథడ్ కనుక తెలిస్తే మాత్రం క్వశ్చన్ చూడగానే ఫిజిక్స్లోని ప్రాబ్లమ్స్ మనం మ్యాక్సిమం సాల్వ్ చేసుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బోత్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్? ఈ కింది వాటిలో దీనికి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అనేది ఉంది. దేనికి ఫ్రెండ్స్? డిస్టెన్స్, స్పీడ్, మాస్, మొమెంటమ్. ఏంటి ఫ్రెండ్స్? మొమెంటమ్. సో మొమెంటంకే డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ అనేది ఉంటుంది. మాస్ అనేది ఎక్కడైనా కూడా ఒకే తీరుగా ఉంటుంది కాబట్టి ఇది కాదు. డైరెక్షన్, డిస్టెన్స్. సో ఫార్వర్డ్ వెళ్ళినా, బ్యాక్వర్డ్ వెళ్ళినా, అప్ వెళ్ళినా, డౌన్ వెళ్ళినా డిస్టెన్స్ మాత్రం ఈక్వల్గా ఉంటుంది, చేంజ్ అవ్వదు. సో 1 మీటర్ అనేది ఒక డిస్టెన్స్ 1 మీటర్ అనుకుందాం. సో ఆ యొక్క 1 మీటర్ డిస్టెన్స్ అనేది మూన్ పైన అంతే ఉంటుంది, సన్ పైన అంతే ఉంటుంది, ఎర్త్ పైన అంతే ఉంటుంది. ఓకేనా, వీనస్ పైన అంతే ఉంటుంది. స్పీడ్ కనుక తీసుకుంటే మీటర్ పర్ సెకండ్. సో ఎక్కడైనా కూడా అదే తీరుగా ఉంటుంది. కానీ మొమెంటం అనేది వేరే అవుతుంది కదా, మాస్ ఇంటూ వెలాసిటీ. కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్.
ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ ఈస్ డబల్. ఓకేనా, సేమ్ క్వశ్చన్ గా ఫ్రెండ్స్. ఒక వస్తువు యొక్క స్పీడ్ కనుక డబల్ అయినట్లయితే ఈ కింద వాటిలో ఏది ఫ్రెండ్స్ డబల్ అయ్యేది? సో పొటెన్షియల్ ఎనర్జీలో మూవింగ్ ఆబ్జెక్ట్ స్పీడ్ అనేది ఉంటుందా? ఎంజీహెచ్లో ఎం అంటే మాస్, జీ అంటే గ్రావిటీ, హెచ్ అంటే హైట్. దాంట్లో స్పీడ్ అనేది ఉండదు. యాక్సిలరేషన్ డబల్ అవుతుందా? మొమెంటమా? కైనెటిక్ ఎనర్జీయా? సో కైనెటిక్ ఎనర్జీలో మాస్ ఇంటూ వెలాసిటీ. సో వెలాసిటీ డబల్ అయితే కైనెటిక్ ఎనర్జీ 4 టైమ్స్ అవుతుంది, కానీ డబల్ అయితే అవ్వదు. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? చెప్పండి, దీని యొక్క ఆన్సర్ ఏంటిది? మొమెంటం. మొమెంటం అనేది డబల్ అవుతుంది, ఎందుకంటే వెలాసిటీ మూవింగ్ కదా, వి ఎం ఇంటూ వి. సో 2v కాబట్టి ఇన్ ఏ కొలిజన్ ఆల్వేస్ సేవింగ్ ఆఫ్ డాష్, ప్రెజర్, ఫోర్స్, మొమెంటం, థ్రస్ట్. సో ఎప్పుడైనా కూడా రెండు వస్తువులు కనుక ఢీకొన్నట్లయితే దాంట్లో జరిగేటటువంటిది ఏంటి ఫ్రెండ్స్? మొమెంటం అనేది సేవ్ అవుతుంది. ఓకేనా, అండ్ అదేవిధంగా లీనియర్ మొమెంటం యొక్క ఈక్వేషన్ ఏంటిది? సో ఏంటి ఫ్రెండ్స్ లీనియర్ మొమెంటం యొక్క ఈక్వేషన్ ఏంటిది? మాస్ ఇంటూ వెలాసిటీ కదా. బాడీ A whose mass is 2 kg and body B is whose mass is 3 kg are moving toward each other at a velocity of 4 meter per second and 2 meter per second respectively. At the time of collision, the elastic impact will be. సో దేనికల్లా ఏది వెళ్తుంది? ఓకేనా ఫ్రెండ్స్, దేనికల్లా ఏది అనేది వెళ్తుంది. సో మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ అడగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గమనించుకోండి, ఎందుకంటే క్యాలిక్యులేషన్ కూడా చేయొచ్చు. కాకపోతే ఏమవుతుందంటే ఈ యొక్క క్యాలిక్యులేషన్ చేయడం వల్ల మనకు ఒరిగేది ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ వాల్యూస్ ఇచ్చిండు. కాకపోతే ఏంటిదంటే ఇక్కడ మనకు ఏది ఏ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఏ అనేటటువంటిది 2 kg ఉంది ఏ, అండ్ అదేవిధంగా దాని యొక్క స్పీడ్ వచ్చేసి 4 మీటర్ పర్ సెకండ్. సో ఇది ఈ డైరెక్షన్లో వెళ్తుంది. నెక్స్ట్ ఇది 3 kg ఉంది, ఇది 2 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్తుంది. ఇది బి, ఇది ఈ డైరెక్షన్లో వస్తుంది. సో ఈ రెండు ఢీ కొన్నాయి. సో ఈ రెండు ఢీ కొన్నప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్? రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతాయి కదా. సో ఇట్లా ఢీ కొన్న తర్వాత ఇది ఈ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది, ఇది ఈ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. ఇది కాదు, ఏ డైరెక్షన్లో కూడా కాదు, ఎందుకంటే మనకు వెలాసిటీ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది దాన్ని పుష్ చేస్తుంది, తర్వాత ఇది రివర్స్ వెళ్ళిపోతుంది. కారణం ఏంటిదంటే న్యూటన్ థర్డ్ లా ప్రకారంగా. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో రియలిస్టిక్ అప్లికేషన్లో మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. ద మొమెంటమ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ అపాన్. సో ఈ కింది వాటిలో ఎక్కడ మనకు మొమెంటం అనేది డిపెండ్ అవుతుంది? ఫోర్సా, మాసా, మాస్ ఇంటూ వెలాసిటీయా, వెలాసిటీయా? ఏంటి ఫ్రెండ్స్? మాస్ ఇంటూ వెలాసిటీ కదా, ఎం ఇంటూ వి. ద ప్రోడక్ట్ ఆఫ్ మొమెంటం ఏంటి ఫ్రెండ్స్? ప్రోడక్ట్ ఆఫ్ మొమెంటం మాస్ ఇంటూ వెలాసిటీ. సో ఒకటే పాయింట్గా ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పటివరకు మనకి చెప్పింది మొమెంటం ఈక్వల్స్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. దానిపైన 2-3 లెక్కలు చెప్పించిండు అంతే. సో ఇది ఇంకో లెక్క అంతే. మనకి ఇక్కడ వచ్చినటువంటి క్వశ్చన్స్ కనుక గమనిస్తే సేమ్ ప్యాటర్న్, సేమ్ క్వశ్చన్ ఇన్నిసార్లు ఇట్లా రిపీట్ చేసి అడిగిండు. ఆబ్జెక్ట్ విత్ ఏ మాస్ ఆఫ్ 200 grams విల్ హ్యావ్ మొమెంటం. ఓకేనా, మొమెంటం అనేది ఇచ్చేసి అంటే కైనెటిక్ ఎనర్జీ ఇచ్చేసిండు. అయితే దాని యొక్క మొమెంటంని కనుక్కోమంటుండు. ఇది ఒక రేర్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. మనకు కావాల్సిన మొమెంటం మాస్ ఇంటూ వెలాసిటీ. సో మాస్ ఇచ్చేసిండు 200, కానీ వీ నీడ్ వెలాసిటీ. సో వెలాసిటీ ఎక్కడ ఉంటుంది? కైనెటిక్ ఎనర్జీ ఇచ్చిండు కదా, 10 joules ఈక్వల్స్ టు హాఫ్ mv². సో మాస్ అంటే ఎంత? 200 grams. కానీ ఇక్కడ 200 grams మనం కేజీలో కన్వర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే జౌల్స్లో ఉంది కాబట్టి. కేజీలో కన్వర్ట్ చేస్తే 0.2, ఈ హాఫ్ అడిపోతే 20 ఈక్వల్స్ 0.2 ఇంటూ v². ఉన్నటువంటి 0.2 నేను రాసుకోవచ్చు, 2/10 రాసుకోవచ్చు కదా, v². ఈ 10 అవతల పోతే 200, అంటే ఇవతల 2 ఉంది, ఇది క్యాన్సిల్ అయిపోతే 100 అవుతుంది. సో వెలాసిటీ ఏమవుతుంది ఫ్రెండ్స్? 10 అవుతుంది, ఎందుకంటే v² ఈక్వల్స్ టు 100 అయినప్పుడు v ఈక్వల్స్ టు 10 అవుతుంది కాబట్టి. సో v వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. 200 grams ఇంటూ 10 మొత్తం ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 2000 grams. ఓకేనా, 2000 grams మీటర్ పర్ సెకండ్. సో మనకు కావాల్సింది కేజీలో కదా, కాబట్టి ఏం చేస్తాం? 2 kg మీటర్ పర్ సెకండ్. సో 2000 grams అంటే 2 kg కదా ఫ్రెండ్స్. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? 2 kg మీటర్ పర్ సెకండ్ ఈజ్ అవర్ ఆన్సర్. చూస్ ద మోస్ట్ అప్రాప్రియేట్ ఆప్షన్. మొమెంటమ్ కన్సిస్ట్ ఆఫ్. సో మొమెంటమ్కి ఏముంటుంది ఫ్రెండ్స్? ఖచ్చితంగా మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటుంది కదా. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ మొమెంటమ్ p అండ్ వెలాసిటీ v ఆర్ గివెన్ ఫార్ములా. సో మొమెంటమ్ ఇచ్చేసిండు, వెలాసిటీ ఇచ్చేసిండు, అయితే మాస్ని ఈ విధంగా రాసాం. మొమెంటమ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ వెలాసిటీ, p ఈక్వల్స్ టు m ఇంటూ v. సో దీనికి ఇక్కడ m అక్కడనే ఉంచేసి v ఇక్కడికి వెళ్ళిపోతుంది కదా, p/v. సో p/v. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లాంటి క్వశ్చన్స్కి మనకు డెఫినేషన్ తెలిస్తేనే మనం వీటికి ఆన్సర్ అని చేయగలం. ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ. ఓకేనా ఫ్రెండ్స్, ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. మొమెంటమ్. అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ 10 kg
ఈజ్ మూవింగ్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 2 మీటర్ పర్ సెకండ్. సో దాంట్లో మొమెంటం ఏముంటుంది? 10 × 2 20. సో కేజీ ఇచ్చిండు, ఇక్కడ మీటర్ పర్ సెకండ్ ఇచ్చిండు. వాట్ ఇస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? కేజీ మీటర్ పర్ సెకండ్. సో ఆప్షన్ 2నా ఆప్షన్ 4ఆ? ఇది మీటర్ పర్ సెకండ్ కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇదేమో కేజీ మీటర్ సెకండ్ కాబట్టి 4th వన్ ఈజ్ నాట్ ఆన్సర్. సో ఇక్కడతో మనకి ఒక చిన్న టాపిక్ అయినటువంటి లీనియర్ మూమెంటం అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ అదేవిధంగా మీకు టాపిక్ వైజ్గానే డేటా ఇస్తారు. అదేవిధంగా రిమైనింగ్ వేరే టాపిక్ కూడా దీంట్లో ఇన్బిల్డ్ చేస్తే మాత్రం మీకు కాన్సెప్ట్ అనేది మొత్తం డౌట్ఫుల్ అయిపోతుంది. ఎందుకంటే ఇదిసే మనం డిస్కస్ చేసుకున్నటువంటి లీనియర్ మూమెంటం మొత్తం కూడా మీరు మర్చిపోతారు ఇంకొక 2 లెక్కలు కనుక వేరే టాపిక్ చేస్తే. కాబట్టి నేను ఇక్కడతో ఈ యొక్క క్లాస్ని ఫినిష్ చేసేస్తున్నాను. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్ 1,50,000 అయితే ఇంకా అవ్వలేదు. సో వెంటనే మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తేనే అది అవుతుంది. అయితేనే మీకు డేటా అనేది తెలుగులో వస్తుంది. ఓకేనా? అప్పటి వరకు మాత్రం డేటా మొత్తం కూడా ఇంగ్లీష్లోనే అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గ్రూప్ డి మార్క్ టెస్ట్ల యొక్క లింక్ నుంచి గ్రూప్ డి మార్క్ టెస్ట్ని రాయండి, ఎక్కువ స్కోర్ అని సాధించవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఇంకా దాదాపుగా మినిమం 1 మంత్ టైం ఉంది కాబట్టి ఈ ఒక టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.